హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నానో చూపిస్తున్నాను చూడండి. దిస్ ఇస్ రాగి, స్ప్రౌట్స్ అండ్ పంకిన్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాంగ్ విత్ గ్రౌండ్ నట్స్. ఇది ఒక ఆఫీస్ డే వ్లాగ్. మా చిన్నోడు అసలు వాళ్ళ డాడీ ఫోన్ అస్సలు వాడనివ్వడు. సో నాన్నకి ఇచ్చే అమ్మ అని చెప్తున్నాడు. ఐఎమ్ ఏ వర్కింగ్ మామ్. 7.5 yearsగా చేస్తున్నాను ఐటీలో. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరాం. ఇట్స్ లాంగ్ 2.5 hours జర్నీ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ ఏంటి, ఆ స్పెషాలిటీస్ ఏంటి, ఒక ఫేమస్ టూరిస్ట్ ఏరియా మాది. దాని గురించి అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ మేము వెళ్తున్న ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఈరోజు ఇంకో రూట్లో వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ లుక్స్ లైక్ గ్రీనరీ అంత బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు మై ఫీల్డ్ విచ్ ఈజ్ ఐటీ. ఒక 7.5 yearsగా దీంట్లోనే చేస్తున్నాను. ఎన్నోసార్లు క్విట్ చేద్దాం అనిపించినా చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, లైక్ అలవాటు పడిపోయాం బీయింగ్ అన్ ఇండిపెండెంట్ అండ్ వర్కింగ్ పీపుల్. ఈ ఏరియా అంతా అసలు మేము స్టార్టింగ్లో చూసినప్పుడు ఏమీ లేకుండే ఎంత ఫాస్ట్ మూవింగ్ అండ్ హై డెవలప్ అయిపోయింది అంటే వీ వర్ షాక్డ్ టు సీ ఇట్ అగైన్ ఆఫ్టర్ 2.5 years. మేము ఇనిషియల్గా అప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళం ఈ ఏరియాలో. అండ్ నౌ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్ చేంజ్ ఓవర్ దేర్. అన్ని బిల్డింగ్స్ పెద్ద పెద్ద కట్టేసి అందులోకి వచ్చేసారు కూడా జనాలు. ఆఫీస్ నియర్ బై ఉన్న ఈ కోకాపేట్ నానక్రామ్ కూడా ఏరియా అయితే అసలు ఫుల్ హై డిమాండ్ అండ్ ఫాస్ట్ గ్రోన్ ఏరియా. మా కళ్ళ ముందే గ్రో అయిపోయింది. మోకిలా నుండి చూస్తే కూడా కంప్లీట్ సిటీ అవుట్స్కట్ అంతా కవర్ అయిపోయింది 30 kilometer రేడియస్లో. ఒక 6 to 8 months స్పాన్ ఆఫ్ టైంలోనే ఇట్ వాజ్ లైక్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ దట్ ఏరియా. అండ్ ఇది మా వే టు ఆఫీస్. సో నియర్ బై ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ మీకు కనిపిస్తుంటాయి. నేను చేస్తున్న కంపెనీ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పాను, మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో నా ఐటీ కెరియర్ వచ్చేసి 7 years అవుతుంది. ఒక ఫ్రెషర్గా కాలేజ్ నుండి ప్లేస్మెంట్లో వచ్చింది ప్రోడక్ట్ బేస్ కంపెనీలో. ఆ రిలేటెడ్ వీడియోస్, హెల్పింగ్ థింగ్స్ అవన్నీ నేను మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీకు ఏమేం సజెషన్స్ కావాలన్నా డూ కమెంట్ మీ, ఐ లెట్ యూ నో. ఆల్సో అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని రోజులైనా సరిపోదేమో అసలు. దో ఇట్ ఈస్ ఎ మండే టుడే, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇట్ టుక్ us around 45 minutes to reach to our office. ఒక 10 kilometers అంత టైం పట్టింది మాకు. ఇది ఓవరాల్ దీని త్రూనే వెళ్తాం మేము ఆఫీస్కి. మేము ఉండే ప్లేస్ అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. అండ్ ఐటీ కెరియర్ గురించి చెప్తానని చెప్పా కదా, నేను ఒక ప్రోడక్ట్ బేస్ కంపెనీలో చేసి తర్వాత ఒక కన్సల్టెన్సీలో చేశా, ఐ మీన్ ఎంఎన్సీలో. నా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. సో ఈ గ్రోత్ వచ్చేసరికి ఎన్నో హడల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్ కంపెనీ అన్నా కదా, దాని నుండి స్విచ్ అవ్వాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే గ్రోత్ అండ్ శాలరీ లేక. ఎంత కష్టపడ్డా అందరికీ జరిగే కామన్ ప్రాబ్లమే. సో స్విచ్ అనేది అయ్యాను. తర్వాత వర్చుసాలో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ అక్కడ 2.5-3 years చేశాక డ్యూ టు సమ్ రీజన్స్ నేను అక్కడ క్విట్ చేసి ఇంకో ఆర్గనైజేషన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. సో దట్ ఈస్ మై థర్డ్ వర్కింగ్ కంపెనీ నౌ విచ్ ఐఎమ్ వర్కింగ్ ప్రజెంట్లీ. అందరు అనుకున్నట్టుగానే సాఫ్ట్వేర్ లైఫ్ అంటే ఏదో ఈజీగా ఉంటుంది అన్నట్లే ఏముండదు. కొన్ని టైమ్స్ ఇట్ విల్ బీ సో హార్డ్, కొన్ని టైమ్స్ ఇట్ విల్ బీ సో ఈజీ అండ్ పీస్ఫుల్. డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ యు ఆర్ వర్కింగ్. ఇట్ మే బీ అన్ ఈజీ ప్రాజెక్ట్, ఇంటర్నల్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో జరగాల్సిన కష్టం అయితే అప్పుడు జరుగుతూనే ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే నా కెరియర్లో అలానే అయింది. సో వెళ్తూ 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 ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ కంపెనీలో కొంచెం గ్రోత్ అండ్ ఆపర్చునిటీ బాగుండడం, స్కిల్స్ ఎక్కువగా నేర్చుకోవడం ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా థర్డ్ కంపెనీకి వచ్చాక నేను కొంచెం 6 to 8 months ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసి మెటర్నిటీ లీవ్ పైన వెళ్ళినాను, విచ్ ఈజ్ అ బెనిఫిట్ చెప్పాలంటే. ఆఫ్టర్ దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది.
ఆఫీస్కి వెళ్ళాలి. ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ వేర్ ఐ హ్యావ్ టు లీవ్ మై బేబీ అండ్ గో టు ది ఆఫీస్. ఎన్నో ఇయర్స్గా లైక్ 2.5 ఇయర్స్గా వర్క్ చేస్తున్నా కూడా ఐ హ్యావ్ టు లీవ్ నౌ టు ఆఫీస్. నా బేబీ అదే ఏడుస్తూ ఉంటాడు. సో మై మదర్ వాజ్ దేర్ టు సపోర్ట్ మీ. నా హస్బెండే సపోర్ట్ చేస్తూ దింపడానికి వస్తూ ఉంటాడు అండ్ హీ విల్ బీ పికింగ్ మీ అప్. దట్స్ ఎ బ్లెస్సింగ్ యాక్చువల్గా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఆఫీస్ డే రొటీన్. And now the way which you are seeing is nearby my office only. సో ఇక్కడ నా ఆఫీస్కి రీచ్ అయ్యి నన్ను డ్రాప్ చేశాక ఐ హ్యావ్ టు లాగిన్ ఫర్ 6 hours. నేను ఒక 6 hours ఉండాలన్నమాట మా ఆర్గనైజేషన్లో. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, అదొక బెనిఫిట్ చెప్పాలంటే. నెక్స్ట్ రిటర్న్లో మా వారు వచ్చారు అలాంగ్ విత్ మై బేబీ నన్ను పిక్ చేసుకోవడానికి. అండ్ నేను చాలా ఎక్సైట్ అయిపోయా మా బేబీని చూసి. వాడు కూడా అమ్మ అని ఒక మంచి స్మైల్ ఇస్తాడు. అదొక హార్ట్ ఫీలింగ్ మూమెంట్ చెప్పాలంటే. we will all travel to our home back. నన్ను పిక్ చేసుకునే టైంలో కొంచెం ట్రాఫిక్ ఉందని అలా నియర్ బై ఉన్న థింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసారు వీళ్ళు. లైక్ నీలోఫర్ కేఫ్ ఇంత దగ్గర మీకు, నీకు తెలుసా ఈ విషయం అని మా ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే రిపిటేటివ్గా ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ టు టేక్ టు దట్ ప్లేస్, బట్ అది అవ్వలేదు. సో ఈ వాజ్ ఆస్కింగ్ అది నీ పక్కకే ఉంటుంది, నువ్వు చూడలేదు ఇంకా అని. అండ్ వీ విల్ ప్లాన్ సమ్ డే టు హ్యావ్ దేర్ ఏ కప్ ఆఫ్ టీ అండ్ రిటర్న్ ది సేమ్ ట్రాఫిక్ని ఫేస్ చేస్తూ పీక్ టైం. మెయిన్గా ఏంటి అంటే బిఫోర్ 9 వెళ్తే అక్కడేం పెద్దగా ట్రాఫిక్ ఉండదు. బట్ 9 to 11 మార్నింగ్, ఈవినింగ్ 4 to 6 అనేది పీక్ ట్రాఫిక్ ఏరియా. అసలు అందులో నుండి బయటికి రావాలంటే ఇట్ వుడ్ టేక్ అవర్స్. మెయిన్ సిటీలో నుండి అవుట్స్కట్స్లోకి వచ్చి ఉంటుంది ట్రాఫిక్ ప్రాబ్లం కోసం. బట్ హియర్ ఆల్సో ఇట్ స్టార్టెడ్ అగైన్. బట్ ఇట్స్ ఓకే. దిస్ ఈజ్ సమ్వేర్ బెటర్ కంపేర్ టు దట్ ప్లేస్ విచ్ వీ లివ్డ్ ఇన్ మెయిన్ సిటీ, విచ్ ఈస్ మచ్ మోర్ పీస్ఫుల్ నౌ. అన్ని అవైలబిలిటీస్, అన్ని ఎక్స్టెన్షన్స్ అవుతున్నాయి మేమున్న ఏరియాలో కూడా. సో ఇట్ వాజ్ వెల్ గ్రోయింగ్ ఏరియా నౌ. ఆ డీటెయిల్స్ ఏంటో మనం నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. వీ హ్యావ్ బీన్ రీచింగ్ టు అవర్ హోమ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో ఒక సర్ప్రైజ్ బర్త్డే ప్లాన్ చేసాం మా హస్బెండ్కి. అవేంటి, ఎలా జరిగింది అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు చూస్తుంటారు. డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. థ్యాంక్ యూ.